హలో ఫ్రెండ్స్, నిన్న మనం నిఫ్టీ 50 గురించి చర్చించడం జరిగింది. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పడం జరిగింది. నిన్న చెప్పిన విషయాలు ఈరోజు ఎలా రన్ అయ్యాయి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న నిఫ్టీ 50 క్లోజింగ్ వచ్చేసి 25,891 ఉంది. సో ఈరోజు 25,795కి క్లోజ్ అయింది. ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి నిన్న మనం రెసిస్టెన్స్ ప్రైస్, సపోర్ట్ ప్రైస్ ఏం చెప్పామో చూద్దాము. రెసిస్టెన్స్ బ్యాండ్ వచ్చేసి 25,908 అనుకున్నాము. అండ్ సెకండ్ వచ్చేసి 25,975 అన్నాము. థర్డ్ 26,083 అన్నాము. ఫోర్త్ వచ్చేసి 26,284 చెప్పాము. అలాగే సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 25,835 అన్నాము. 25,787 అన్నాము. 25,520 అన్నాము. అదే ఈ ప్లేస్లో దీనికన్నా ముందు రోజు మనం 25,720కి రెసిస్టెన్స్ 3 అని చెప్పడం జరిగింది. సో ఈరోజు ఎలా జరిగిందంటే మనం నిన్న చెప్పిన విధంగానే మార్నింగ్ వచ్చేసి పాజిటివ్లో స్లోగా ఓపెన్ అయింది. మ్యాక్సిమం 25,944 వరకు వెళ్ళింది. తర్వాత మనం నిన్న చెప్పినట్టుగానే 25,975 క్రాస్ కాకపోతే మార్కెట్ స్లోగా డౌన్ అవుతుందని చెప్పాము. తర్వాత సైడ్ వే స్లోగా డౌన్ అయ్యి తర్వాత సైడ్ వే వెళ్ళి మార్కెట్ స్లోగా ఫాలో అవుతుందని చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే ఈరోజు మార్కెట్ స్లోగా 25,900 క్రాస్ అయిపోయి మ్యాక్సిమం 25,944 వరకు వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్ సైడ్ వే వెళ్ళి స్లోగా డౌన్ అయ్యి 25,835 క్రాస్ అయింది. అలాగే 25,787 క్రాస్ అయింది. మనం మొన్న చెప్పుకున్న పాయింట్ 25,720 కూడా క్రాస్ అయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మార్కెట్ డౌన్ అయింది. సో ఇప్పుడు మనం అలాగే సెన్సెక్స్ గురించి మాట్లాడుకుందాము. నిన్న మనము మార్కెట్ క్లోజ్ అయింది 84,556 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ 84,211 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే సపోర్టింగ్ పాయింట్, రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి 84,760 అనుకున్నాము. తర్వాత 84,990, తర్వాత 85,150, 85,336 చెప్పడం జరిగింది. సో ఈరోజు మార్కెట్ హై 84,707 వెళ్ళింది. అలాగే ఇక్కడ ఎలా అయితే జరిగిందో మార్కెట్ ఫస్ట్ స్లోగా పాజిటివ్ ఓపెన్ అయ్యి కొంచెం సైడ్ వే వెళ్ళేసి తర్వాత ఫాల్ డౌన్ అయింది మార్కెట్ సెన్సెక్స్ కూడా. సో మనం నేను ఏం చెప్పుకున్నామంటే దాదాపుగా 84,000కి డౌన్కి రీచ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాము. మనం అనుకున్నట్టుగానే లో వచ్చేసి 83,957 వరకు వెళ్ళింది మార్కెట్. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడాలి. సో నిన్న మనం చెప్పుకున్నప్పుడు 58,078 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. అదేవిధంగా ఈరోజు వచ్చేసి 57,619 దగ్గర క్లోజ్ అయింది. రెసిస్టెన్స్ పాయింట్ 1 వచ్చేసి 58,183 అనుకున్నాము. సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి 58,283 అనుకున్నాము. థర్డ్ వచ్చేసి 58,380 అనుకున్నాము. సో అలాగే ఈరోజు మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు 58,230 వరకు 2 వరకు వెళ్ళింది. సో మనం ఫస్ట్ టార్గెట్ని రీచ్ అయ్యాము. సో సెకండ్ టార్గెట్కి నియర్ బై వెళ్ళింది. దాని తర్వాత మనం ఏమనుకున్నామంటే ఇక్కడ ఏదైతే ఫాలో అయిందో సో ఫస్ట్ హై వెళ్ళి తర్వాత సైడ్ వెళ్ళి డౌన్ అవుతుంది అనుకున్నాము. అలాగే ఇక్కడ కూడా డౌన్ అయింది. ఇప్పుడు అలాగే సపోర్టింగ్ పాయింట్స్ వచ్చేసి ఏం చెప్పామంటే నిన్న 57,870, 57,870 ఫస్ట్ సపోర్టింగ్ పాయింట్. సెకండ్ వచ్చేసి 57,017 అనుకున్నాము. థర్డ్ వచ్చేసి 57,640 అనుకున్నాము. సో ఈరోజు మార్కెట్ మనం చెప్పిన విధంగానే ఇది కూడా డౌన్ అయింది. సో లోయెస్ట్ పాయింట్ వచ్చేసి 57,482 వరకు వెళ్ళింది. సో మార్కెట్ ఈ రెండింటి మధ్యలోనే క్లోజ్ అయిపోయింది. సపోర్టింగ్ పాయింట్ 1 అండ్ రెసిస్టెన్స్ పాయింట్ 2 ఈ రెండింటి మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో మండే రోజు ఎలా మార్కెట్ ఉంటుంది అనే విషయాల గురించి నేను
షార్ట్ చేసి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్, నిన్న చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు ప్రాపర్గా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అవుతే ఈ వీడియోని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కామెంట్ పెట్టాలి, ఏమైనా ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి. వీలైతే బెల్ సింబల్ని నొక్కండి. మేము చేసే ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్.